రైట్. రేపటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి దిగుతా ఉన్నారు. ఏదైతే దాదాపు 32 అంశాలకు సంబంధించి ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతోని మరి రేపటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మెకి దిగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? బస్సులు బంద్ అవుతాయని వార్తలు వస్తూ ఉన్నాయి, సమ్మెకి దిగుతా ఉన్నారు, ఏం చెప్తారు? నేను జె రాఘవులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, మా జేఏసీ మెంబర్ని. రేపు మొదటి బస్సు నుండి జరగబోయే సమ్మె అనేది జరుగుతుందా జరగదా అనే విషయం ప్రభుత్వ కోర్టులో ఉన్నది. ఎందుకంటే వాళ్ళ మీడియా ముఖంగా మీకు కూడా చెప్పాం, ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా మేము చర్చలు రావడానికి సిద్ధం. రవాణా మంత్రి గారు చెప్పిన విషయాన్ని మీడియా వారు కూడా చెప్పారు. రవాణా మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు? నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉన్నాయి. కానీ రవాణా మంత్రి గారు చెప్పే విషయంలో తలుపులు తెరుచున్నాయంటే ఆయన ఉండే రెసిడెన్స్ ఒక దగ్గర ఉన్నది, మినిస్టర్ క్వార్టర్స్ ఒక దగ్గర ఉన్నాయి, 2 రోజులకు ఒకసారి కరీంనగర్ పోతాడు. మరి ఏ తలుపుల దగ్గర రావాలి మేము అంటే రవాణా మంత్రి గారు చెప్పే దాంట్లో చిత్తశుద్ధి లేదు. రవాణా మంత్రి గారు అధికారికంగా నేను పలానా వేదిక దగ్గర ఉన్నాను, మీరు రండి చర్చల కంటే ఖచ్చితంగా వెళ్తాం, చర్చలు చేస్తాం. అంతేగాని మీడియాను మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మేము డోర్లు తెరుస్తున్నాయంటే ఇది కరెక్టు పదమే కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని అందరు గమనిస్తూ ఉన్నారు. మేము రేపు మొదటి బస్సు నుంచి సమ్మెకు పోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈలోగా ప్రభుత్వం పిలిచి, ఎందుకంటే మేము అడిగే ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినాయే, కొత్త డిమాండ్లు కావు. కాబట్టి మీరు చెప్పిన మాట మీద ఉండండి. ఇవాళ మనం అసెంబ్లీలో చూస్తూ ఉంటే బడ్జెట్ సమావేశాలు అవుతూ ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారు 4-5 బయటలు పెట్టారు. అప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడిండు, అప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడిండు, అప్పుడు హరీష్ రావు ఏం మాట్లాడిండు అని ఆ వీడియోలు పెట్టి మేము అనుకూలంగా పోతున్నామని చెప్తా ఉన్నారు. హైడ్రా డిమాలిషన్ జరిగేటప్పుడు గతంలో కేటీఆర్ కులగొడతామని చెప్పిండు, చూడండి అని చూపిస్తూ ఉన్నాడు. మూసీ ప్రక్షాళన జరిగేటప్పుడు అప్పుడు మూసీ ప్రక్షాళన టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది బయటలు చూపిస్తూ ఉన్నాడు. మీరు ఇవాళ కూడా అవే బయటలు మీరు చూసుకోండి. ఒకసారి మీరు అన్నది నిజమా కాదా మీ బయటలు మీరు చూసుకోండి. మీరు మీ బయటలు మీరు ఒకసారి చూసుకోండి. నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పారు. అందుకని మీ ఇచ్చిన హామీలను మీరు అమలు చేయాల్సిందిగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇది రిక్వెస్ట్ ఈ రోజు మధ్యరాత్రి వరకే, రేపటి నుంచి డిమాండ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా చూడొచ్చు అన్న, ఇక్కడ ఇంత ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? మీరు అడిగేటి కూడా మీరు అన్నట్టుగా మేనిఫెస్టోలో పెట్టి అంశాలు అడుగుతా ఉన్నారు కదా, సో ఎట్లా చూడొచ్చు దీన్ని? ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అనేది అసలు ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము అడిగే డిమాండ్లలో ప్రధానమైన డిమాండ్లు యూనియన్ రిజిస్టరేషన్. యూనియన్లు రిజిస్టోర్ చేయడంలో ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేదు. ప్రభుత్వం విలీనం ఆల్రెడీ గెజిట్ వచ్చేసింది, ఒక అపాయింటెడ్ డే ఇస్తే సరిపోతుంది. మిగతా 2 విషయాలు, ఒక పే స్కేల్స్, 2017 పే స్కేల్ ఏరియర్స్, 2021 పే స్కేల్ చేయాలి. ఈ 2 పే స్కేల్ చేయాల్సినే ఈ ప్రభుత్వం మేము రాగానే చేస్తామన్నది. నిన్నగాక మొన్న తీర్మార్ మల్లన్న గారు మాకు మద్దతు ఇస్తూ చెప్పాడు. ఆయన, నేను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీలో నేను కూడా ఉన్నాను, ప్రచార కమిటీలో ఉన్నాను, నా నోటి ద్వారానే ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చెప్పించింది. కాబట్టి మీరు అప్పుడు చెప్పిన విషయాలు మీరు ఎందుకు అమలు చేయలేరని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఇప్పుడు ఇవాళ మేనిఫెస్టో కమిటీ కస్టోడియన్ ఆయన. మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద ప్రభుత్వం కంటే ఎక్కువ ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోని పెట్టి ఆ మేనిఫెస్టోని మేము అమలు చేస్తామని ఇచ్చిన హామీది ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఆయనకున్నది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉన్నది, ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు అమలు చేయకపోతే మన పార్టీ పరుగు పోతుంది, మన మేనిఫెస్టోని భవిష్యత్తులో ఎవడు నమ్మడు అని మీరు ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాం. నిజంగానే బస్సులు బంద్ అయిపోతాయా? రేపటి నుంచి ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ బస్సులు బంద్ అవుతాయి. ఈ ఇంతకుముందు మీరు మీడియా వాళ్ళు కూడా చెప్పారు, ఏది స్కూల్ బస్సులు తెస్తారు, ప్రైవేట్ బస్సులు తెస్తారు అనేది. ఇవాళ మేము అన్ని స్కూల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రైవేట్ బస్సులతో మాట్లాడుతూ ఉన్నాం. గతం సమ్మె కంటే ఈ సమ్మెలో ఇంకొక విషయం చూస్తారు మీరు. గత సమ్మెలో హైర్ బస్ ఓనర్స్ బస్సులు నడిపించారు, ఈ సమ్మెలో హైర్ బస్ ఓనర్లు బస్సులు నడిపించట్లేదు. ఈ సమ్మెలో హైర్ బస్ డ్రైవర్లు రావట్లేదు, ఈ సమ్మెలో కాంట్రాక్ట్ డ్రైవర్లు రావట్లేదు, ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కండక్టర్లు పాల్గొంటూ ఉన్నారు, ఈ సమ్మెలో హైర్ బస్ ఓనర్లు పాల్గొంటున్నారు, ఈ సమ్మెలో హైర్ బస్ డ్రైవర్లు పాల్గొంటూ ఉన్నారు, ఈ సమ్మెలో
కాంట్రాక్ట్ డ్రైవర్లు పాల్గొంటూ ఉన్నారు, ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కండక్టర్ పాల్గొంటూ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి మాకు ప్రత్యక్షంగా అనిపిస్తుంది, వీళ్ళందరూ పాల్గొనడానికి ఇవాళ ఎందుకు పాల్గొంటున్నారు అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. డిపోలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. హయత్నగర్ 1 డిపో ఖాళీ అయిపోయింది, మియాపూర్ డిపో ఖాళీ అయిపోయింది, ముషిరాబాద్ డిపో ఇవాళ సగం ఖాళీ అయిపోయింది, రాణిగంజ్ డిపో ఖాళీ అయిపోయింది. ఈ సమ్మెలో కనుక మేము పాల్గొనకపోతే మేమందరం ఖాళీ అయిపోతామనే ఇవాళ భయభ్రాంతుల్లో ఉన్నారు. కాబట్టి ఈసారి ఎట్లయినా ఈ సమ్మె చేసి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసి మన ఆస్తులు మన ఉద్యోగాలను కాపాడుకోవాలని చిత్తశుద్ధితో ఉన్నారు. ఇవాళ హైర్ బస్ ఓనర్లు కానీ హైర్ బస్ డ్రైవర్లు కానీ ఈ సమ్మె ఖచ్చితంగా సక్సెస్ అయితే మేము కూడా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించబడతాం, ఆర్టీసీ ఉద్యోగస్తులు గుర్తించబడతాం అనేది వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఈ సమ్మెను సక్సెస్ చేస్తే ఆర్టీసీలో ఏ డిపోలన్నీ మూతపడకుండా ఉద్యోగాలు మనకే వస్తాయనే ధైర్యంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది సమ్మెకి దీనికి సంబంధించి ఏం చెప్తారు? సమ్మె ఎన్ని రోజులు ఉంటుంది అనేది చర్చలను బట్టే ఉంటుంది. మాకు చర్చలు సాఫీగా అయ్యి ఒక అర్థవంతమైన చర్చలు జరిగే వరకు సమ్మె జరుగుతుంది. సమ్మె ఇది టోకెన్ సమ్మెనా లాంగ్ సమ్మె అనేది ఎక్కడ విషయం కాదు. సమ్మె స్టార్ట్ అవుతుందా కాదని ప్రభుత్వ బంతిలో ఉన్నది. సమ్మెను ఎన్ని రోజులు చేస్తున్నది ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో అమలు చేస్తే సరిపోతుంది. మాకు ఇంకా వేరే ప్రభుత్వం అనుకోవచ్చా? సమ్మె వెనకాల ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వ చర్యలు సమ్మె చేయిస్తున్నాయి. సమ్మె వెనకాల ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వ చర్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అనేది సమ్మె చేయిస్తాం. వేరే రాజకీయ నాయకులను పార్టీ లేదు, ఇక్కడ ఉన్న ఎక్కడ కూడా మాకు ఏ రాజకీయ పార్టీతో లేదు. మేము అసెంబ్లీ నడిచేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఫ్లోర్ లీడర్కి మా సమస్యలు చెప్పినాం, ఆర్టీసీ ఇష్యూస్ చెప్పినాం, మీరు అసెంబ్లీలో లేవనెత్తామని చెప్పినాం. అంతవరకు అక్కడ తర్వాత మేము ట్రేడ్ యూనియన్లతో పోతా ఉన్నాం, ఉద్యోగ సంఘాలతో పోతా ఉన్నాం, విద్యార్థి సంఘాలతో పోతా ఉన్నాం, కర్షక సంఘాలతో పోతా ఉన్నాం. కాబట్టి మేము ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ దగ్గర పోలేదు. రాజకీయ పార్టీలు వాళ్ళు నైతికంగా మాకు మద్దతు ఇస్తాను ముందుకు వస్తున్నారు. కాబట్టి మద్దతు ఇస్తే ఎవరి మద్దతు అయినా స్వాగతిస్తాం మేము. ఇది ప్రభుత్వం దీని పట్ల స్పందించాలి, లేకపోతే సమ్మె ఎన్ని రోజులైనా కొనసాగుతుంది. దీన్ని ఆపేది ప్రభుత్వానికి ఒకదానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని వీరు అడుగుతున్నటువంటి డిమాండ్లను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా మరి ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి అంశం కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ రావుతో ప్రభాకర్, ప్రోటీన్ మీడియా, ఆర్టీసీ క్లాస్ నుంచి.